హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్లవర్ బాయ్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రేమ జంట చాలా విపరీతంగా వైరల్గా అయ్యింది ఫ్రెండ్స్. అది కూడా భవిష్యత్తులో మనకు కూడా జరగచ్చు ఫ్రెండ్స్. అందుకనే మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి డీప్గా లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫిజికల్గా కలిసినప్పుడు లేదంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఫోన్ రికార్డింగ్ మాట్లాడుకున్నప్పుడు కానీ, లేదంటే ఫోన్ మాట్లాడుకున్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళు ఏదో మంచిగా వాళ్ళు లవర్స్ ఫ్రెండ్స్, ప్రేమ జంటలు, వాళ్ళ కబుర్లు చాలా ముచ్చటగా ఉంటాయి. కానీ అది ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితుల్ని చాలా విపరీతంగా నమ్మిటాం ఫ్రెండ్స్. నమ్మడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క విషయం లవర్కి ఏ టు జెడ్ ఏం జరిగిందో, లవర్తో మనకు మనతో తనకి ఏం జరిగిందో అవన్నీ మనం ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ అబ్బాయి కానీ అక్కడ అమ్మాయి కానీ ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం. ఫ్రెండ్స్తో చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, రేపు పొద్దున ఒక చిన్న ఏదో అనుకోకుండానే గొడవలు వస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ గొడవలు రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమి చేయలేక ఈ అబ్బాయిని కానీ అమ్మాయి కానీ ఏం చేయలేక వాళ్ళు ఇలాంటి పర్సనల్ విషయాలన్నీ నమ్మి చెప్పిటాం ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్కి ఈ పర్సనల్ విషయాలన్నీ ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, లేదంటే వాట్సాప్లో కానీ, లేదంటే ట్విట్టర్లో కూడా షేర్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అంటే అందరు ఫ్రెండ్స్ అలాగే ఉంటారు, కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ సైకో ఫ్రెండ్స్. అందుకనే మన లవర్తో మనం ఫిజికల్గా కలిసినవి కానీ, మాట్లాడినవి కానీ, కబుర్లు కానీ ఏ ఫ్రెండ్కి చెప్పదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా అవన్నీ మన స్వీట్ మెమొరీస్, అంటే మనం జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ మధ్యన ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో అదిగో ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న వీళ్ళిద్దరిది వాళ్ళు ఒకప్పుడు లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఇట్లా చేసుకొని, అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక రూమ్లో అలా ఫిజికల్గా కలుసుకోవడం వల్ల అది చూసి వారసలేక కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఫ్రెండ్స్. పెట్టడం వల్ల ఏమైపోయింది, వాళ్ళు బాగా వైరల్ అయ్యారు. కానీ మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్, వాళ్ళు చనిపోయారు ఫ్రెండ్స్. అమ్మాయి చనిపోయింది. అది అలా కూడా మీకు కూడా జరగవచ్చు ఫ్రెండ్స్. అందుకనే ఎవరిని నమ్మదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఒకటి జరిగింది ఫ్రెండ్స్. నేను కూడా ఫ్యూచర్లో దెబ్బ తిన్నాను, నాకు కూడా గాయమైంది. ఆ పెయిన్ కానీ ఆ బాధ కానీ నాకు తెలుసు ఫ్రెండ్స్. అందుకని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అందరికీ ముఖ్య గమనిక, ఏదైనా కానీ వినండి కానీ చూడండి, కానీ ఏది ఇన్స్టాగ్రామ్లో బ్యాడ్ కానీ పోస్ట్ చేయొద్దండి. అంతే ఫ్రెండ్స్. ఇంతకుమించి నేను ఇంకేం మాట్లాడను. లవర్స్ని సహకరించండి, కానీ లవర్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవి షేర్ చేయొద్దు ఫ్రెండ్స్. షేర్ చేస్తే భవిష్యత్తు పాడైపోతాయి ఫ్రెండ్స్. ఇందులో తప్ప ఏమంటే క్షమించండి ఫ్రెండ్స్.